వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణలో భగ్గుమన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అశ్వారావుపేట పట్టణంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్. సిఐడి వద్ద నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడి. గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ ఆడిటోరియంలో చంద్రయాన్ మహోత్సవం. ఏరోస్పేస్ మెడిసిన్ అవకాశాలు, సవాళ్లు, భవిష్యత్తుపై అవగాహన. చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్ అన్ని హద్దులు దాటేశారన్న ప్రత్తిపాటి పుల్లారావు. ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు అరెస్టుతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. అశ్వారావుపేట పట్టణంలో రింగ్ రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై తెలుగు తమ్ముళ్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చంద్రబాబు అరెస్టుపై మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన అందుకే సిఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారని, తప్పు చేసిన వారెవరూ నిజాన్ని ఒప్పుకోరని మంత్రి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సిఐడి వద్ద నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అన్ని వెలుగులోకి వస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ఈ కేసులో బయటకు వస్తారని కాకాణి అన్నారు. రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తాం, చట్టాలకు అతీతంగా వ్యవహరిస్తాం. నా జోలికి వస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం. మీ మీద లేనిపోయినటువంటి నిందలు బొద్దుదలేటువంటి కార్యక్రమాలు, ఎక్కడికక్కడ జనాల్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టడం, అబ్బ ఒక పక్క కొడుకు ఒక పక్క, ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి. నేను అనేక సందర్భాలు చెప్పాం, ఇది ఒక కుంభకోణం మాత్రమే. ఎన్నో కుంభకోణాలు వెలికి చూస్తాయి, ఎంతో మంది బయటపడతారు. ఈరోజు మనం రాజధాని పేరుతో చెప్పాం. రాజధాని పేరుతో షాపూర్జీ పల్లంజీ దగ్గర నుంచి కిక్ బ్యాక్ చేసుకుని ఆ రోజు తాత్కాలిక భవనాలని అసెంబ్లీ భవనం దగ్గర నుంచి ప్రతిదీ తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనం అని చెప్పి వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. కాబట్టి ఈ జరిగినటువంటి దోపిడీలు వాస్తవాలు వెలుగు చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడు తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు ఏదో జరగడానికి జరిగిపోయినట్టుగా గగ్గోలు పెట్టడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇదే సందర్భంలో బీజేపీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆమె పురంధరేశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి బీజేపీ ఖండిస్తుంది. అమ్మా, అంటే మీ ఇద్దరికి ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసినా పర్వాలేదు నువ్వు చెప్పదలుచుకున్నావా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా? అంటే దాని అర్థమైంది, ఒక బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమి స్టేట్మెంట్ ఇవ్వాలా? చట్టం దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చట్టం చూసుకుంటుంది. దానిలో ఏమన్నా పొరపాట్లు జరిగితే దాని మీద నువ్వు స్పందించిన అవసరం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి బీజేపీ ఖండిస్తున్నామని చెప్తే 2019లో 2014లో ఓడిపోయావు, పార్లమెంట్ సభ్యురాలు కాలేకపోయావు. కాబట్టి ఈరోజు నీ ఆలోచన ఏంది? చంద్రబాబు నాయుడుతో జతకట్టి, బీజేపీ లేదా చంద్రబాబు నాయుడు జతకట్టి నేను పార్లమెంట్ సభ్యురాలు అవుతాం అనుకున్నావు. బంధువులందరి గురించి మీకు ఇద్దరికి రాజీ చేశారు, చంద్రబాబుకి, నీకు, మీ ఆయనకి. అందుకే నువ్వు చంద్రబాబు నాయుడు తీసుకొని అందరి దగ్గరికి తిరుగుతూ ఉండవు బీజేపీకి సంబంధించి. మేము వాటిని కన్నిటిని మేము విమర్శించదలుచుకోలే. కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు నీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు విషయంలో? అంటే నువ్వు చంద్రబాబు నాయుడుతో పడనప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు నీకు బాగా దగ్గరైన తర్వాత నీ ఎంపీ స్థానానికి కక్కుర్తిపడి నాలుక మడతపెట్టి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడతావు. కాబట్టి గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ ఆడిటోరియంలో చంద్రయాన్ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అండ్ జీన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ప్రొఫెసర్ సుధాంశు శేఖర్ మెహపాత్రని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ఫ్యాకల్టీ, రెసిడెంట్లు, డాక్టర్లు, విద్యార్థులు, సిబ్బందికి ఏరోస్పేస్ మెడిసిన్ అవకాశాలు, సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలకు సంబంధించి
ప్రసంగించారు. చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్ అన్ని హద్దులు దాటేశారని ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీకి మించిన పరిస్థితులు ఉన్నాయని, నిరంకుశత్వం మితిమీరినప్పుడు తిరుగుబాటు అనివార్యమవుతుందని, జగన్ నిరంకుశ చర్యకు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు జగన్ ఉన్మాదానికి ఇదొక పరాకాష్ట అని రాష్ట్ర ప్రజలందరూ అక్రమ అరెస్టును ఖండిస్తూ తీవ్ర నిరసన తెలియజేస్తున్నారన్నారు. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు ఆయన మచ్చలేని మనిషి చంద్రబాబు అని తెలిపారు. సంబంధం లేని విషయంలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేని చంద్రబాబును అరెస్టు చేస్తున్నారని ఆక్షేపించారు. నమస్కారం అందరికీ. ప్రజాస్వామ్యంలో రాత్రి జరిగినటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, ఒక చీకటి రోజు ఇది. అత్యవసర పరిస్థితులను మించిన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ అనేటువంటిది ఒక చీకటి అధ్యాయం. ఈరోజు ఏ తప్పు చేయకుండా 4 దశాబ్దాలు నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నటువంటి నిజాయితీపరుడు చంద్రబాబు గారు. 4 దశాబ్దాలు పూర్తయింది. ఇంతవరకు ఏ ఒక్క ఎలిగేషన్, ఏ ఒక్క ఆరోపణ ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. అటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడిని అర్ధరాత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని అర్ధరాత్రిపై అరెస్టు చేయటం అక్రమం, అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం. గడాఫీ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళని మించినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి ఆధారాలు లేవని గత 2-3 ఏళ్ల నుంచి ఏ విధంగా చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేయాలి ప్రయత్నం చేయనటువంటి రోజంటూ లేదు ఈ ప్రభుత్వానికి. ప్రతిరోజు ఏదో ఒక విధంగా అరెస్టు చేయాలి. నేను అరెస్ట్ అయ్యాను, నేను జైలుకు పోయి వచ్చాను, 16 నెలలు నేను జైల్లో ఉన్నాను, కాబట్టి చంద్రబాబు గారు అరెస్టు చేసి జైలుకు పంపాలనేటువంటి దురుద్దేశం ఈ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా వెంటాడుతూనే ఉంది. తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి. నన్ను ప్రతిరోజు జైలు నంబర్ చెప్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారిని కూడా ఏదో ఒక విధంగా అక్రమ
కేసు పెట్టాలి, అక్రమంగా అరెస్టు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో నిరంకుశత్వం మితిమీరింది. మితిమీరినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటును ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరంకుశత్వం హద్దులు దాటింది. నియంత పాలన కొనసాగుతూ ఉంది. అందుకనే ఈరోజు ఎటువంటి ఆధారాలు లేనటువంటి చంద్రబాబు మీద సెక్షన్లు వేసి ఇబ్బంది పెట్టాలనేటువంటిది, ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటిది గ్రహించి ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని అణిచివేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన కనపడుతూ ఉంది. అందుకని ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తున్నాము. ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారని అడిగినా కూడా మేము రిమాండ్ రిపోర్ట్లో ఇస్తామని అప్రజాస్వామికంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇప్పుడైనా తొందరపడ్డారా, అప్రజాస్వామికంగా ముందుకెళ్ళారా, మీ యొక్క నియంత దుర్మార్గపు ఆలోచనలతో ముందుకెళ్తున్నారా, చేసిన తప్పుని ఇప్పుడైనా మార్చుకొని విరమించుకొని విడుదల చేస్తే చంద్రబాబుని ఇప్పుడైనా ఘర్షణలకు తావు లేకుండా, మీరు కోరుకునేటువంటి అల్లర్లకు తావు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఈ యొక్క అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. మచ్చలేని చంద్రుడికి మరక అంటించాలనే ప్రయత్నంలో భాగంగానే జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. తెలుగు జాతికి ఇవాళ ఒక చీకటి రోజు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు 40 yearsలో 400 ఏళ్ళు అభివృద్ధి చేసిన నాయకుడు. ఆయన్ని ఇవాళ దారుణంగా అరెస్ట్ చేశారు. ప్రజలు ఇది చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రజలు గట్టి సమాధానం ఇస్తారు. కార్యకర్తలందరినీ ఓర్పుగా సంయమనం పాటించండి. గెలుపు మందే అవుతుంది. న్యాయం గెలుస్తుంది. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. చంద్రబాబు చేసిన అక్రమాలకు పాపం పండిందని ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పాపాలు పండిన వారికి ఎలాంటి శిక్ష వేయాలో ఆ భగవంతునికి తెలుసునని ఎన్టీఆర్ క్షోభ బాధ విని చంద్రబాబు చేసిన అక్రమాలు పాపాలుగా పండిందన్నారు. ఏలేటి స్కామ్, లిక్కర్ స్కామ్లలో పాపాలు బద్దలయ్యి నేడు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ మా అల్లుడు, మా అమ్మాయి, మా అయ్యంకుడు, ఎప్రాల ఫ్యామిలీ అందరితోటి వచ్చి దర్శనం చేసుకోవటం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సర్వజన సుఖనభవంతో అందరికీ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని మొక్కుకోవటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చంద్రబాబు అరెస్ట్ ఎవరి పాపాలు పండుతాయో, ఎవరికి శిక్ష అయ్యాలో ఆ భగవంతుడికి తెలుసు. ఆ భగవంతుడు ఎన్టీ రామారావు క్షోభ బాధ అన్నీ కూడా మీ టీవీల ద్వారా ఆయన వినిపించాడు. అది ఇప్పుడు పాపం పండింది. అలాగే ఆయన చేసిన అక్రమాలు ఒకటి కాదు. ఏలేటి స్కామ్లో ఆయన స్టే తెచ్చుకున్నాడు, లిక్కర్ స్కామ్లో స్టే తెచ్చుకున్నప్పుడే, తర్వాత అన్నీ కూడా స్టేల మీదే బతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు పాపాల బద్దలైన ఆ భగవంతుడు ఏ శిక్ష విధించాలో అన్ని శిక్షలు విధిస్తున్నాడు. ఒక శిక్ష తర్వాత ఒక శిక్ష అన్నీ కూడా భగవంతుడు చేస్తాడు. ఎవరిని వదలడు భగవంతుడు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టు గురించి తెలుసుకున్న ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన కొడాలి సుధాకర్ అనే అభిమాని గుండెపోటుతో మృతి చెందారు. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీ కార్యకర్తగా కొనసాగుతున్నాడు. మృతుడు సుధాకు భార్య, చంటి కుమారుడు సుబ్రహ్మణ్యం, కుమార్తె రాణి ఉన్నారు.
సురేష్ గారు దాన్ని లామినేట్ చేయొచ్చు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పట్టపగలే కిరాణా దుకాణంలో చోరీ యత్నం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని పట్టపగలే కిరాణా దుకాణంలో చోరీకి యత్నం జరిగింది. పుడిమడక రోడ్డులో ఉన్న రాజుల కిరాణా దుకాణంలోకి దుండగుడు వినియోగదారుడిలా వచ్చి పప్పు కావాలని అడిగాడు. యజమాని కౌంటర్ నుంచి వెళ్లి పప్పు తీసుకుని వచ్చే సమయంలో సొరుగులో ఉన్నటువంటి డబ్బులు కాజేయడానికి ప్రయత్నించాడు. ఇద్దరికీ గొడవ పెరిగి ఆయన నుంచి తప్పించుకుని యజమాని రోడ్డు మీద పరుగులు తీశాడు. ఇక అనంతరం అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బంగ్లాలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై రేప్ కేసు మినహాయించి మిగిలిన సెక్షన్లన్నీ కూడా బనాయించడం దారుణమని అన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అనే సమాధానం కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ రెడ్డి పాలనకు నిదర్శనంగా ఉందని అన్నారు. ఆయన ప్రతిపక్ష నేత అరెస్టు చేసే తీరు ఇదా అని జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. ఎవరికైనా అరెస్ట్ చేసేటప్పుడు సెక్షన్స్ ఏదో పెట్టారు చెప్తా. ఏంటది కేసు చెప్తారు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి వచ్చింది, కొన్ని రోజుల నుంచి ఎవరిని అరెస్ట్ చేసినా రీజనింగ్ ఇవ్వటంలా. ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ఆయన ఆపరేషన్ నుంచి బయటపడినప్పుడు తెల్లవారుజాము వెళ్ళి ఆయన్ని పట్టుకెళ్ళి ఎలా తిప్పాలో
మళ్ళీ ఆపరేషన్ రెండోసారి చేయవలసి వచ్చే విధంగా కోవిడ్ అందించి పంపించారు. ఇది అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసేటప్పుడు చేశారు. ఇప్పుడు ఈ సెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. నేను లాయర్ కాను, అయితే కనుక్కోమన్నాను. నాకు ఒకటే అనిపించింది, రేప్ లేదు ఇక్కడ, మిగతాదంతా మర్డర్, అటెంప్ట్ మర్డర్, హౌ హియా అన్నీ పెట్టేశారు. అది లేదని నేను నా లాయర్స్ని అడగమనుకున్నాను. నేనే లాయర్ కాను, నాకు అలాగే అనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్, అంటే చట్టాల కింద రారని కాదు, చట్టాల కింద ప్రతి భారతీయుడు వస్తారు. అయితే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే కొంచెం జాగ్రత్త. అరెస్ట్ చేసే అప్పుడు అట్లీస్ట్ కనీసం రీజన్ అయినా చెప్తారు కదా, అది కూడా చెప్పకుండా మేము అరెస్ట్ చేస్తాం, తర్వాత మీ అడ్వకేట్తో చెప్తాం. అంటే నాకు అడ్వకేట్ లేదనుకో, నాకు ఇంకా ఇది నేను స్వతంత్ర భారతీయుడు కాదా? మా దగ్గర చాలా మంది కనుక్కుంటున్నారు ఏం చెయ్యాలి, కొంచెం ఆలోచించమన్నారు. ఆలోచించి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దానికి మన అందరి ధర్మం, మన నిరసన ప్రజాస్వామిక పద్ధతుల్లో తెలియపరించడం మన అందరి ధర్మం. ఇప్పుడు నాలాంటి మనుషులకి ఎలాగే ఇది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు బార్ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని అపాయింట్మెంట్ అడిగారు టుడే. దేనికి అడిగారు అపాయింట్మెంట్? ఇక్కడ కోర్ట్స్ ఇంకో చోట షిఫ్ట్ అవుతుంది, అక్కడ ఏదో రిపేర్ చేస్తున్నారు, కొంచెం ఇది అవుతుంది. మన గతంలో ఒక హాస్టల్ బిల్డింగ్ దగ్గర షిఫ్ట్ చేస్తారన్నారు, అది ఓకే అన్నాం. మనకి ఏదైతే అది నిరుపయోగంగా ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఆ కోర్సు మళ్ళీ ఇచ్చేస్తే అప్పుడు ఇన్స్టిట్యూషన్ ఏం పెట్టుకోవచ్చు అనేది ఫైనలైజ్ చేసి చేయడానికి. అయితే లాయర్లు భయపడుతున్నారా? దేనికి క్యాన్సిల్ చేశారో నాకైతే అర్థం కాదు. ఈ భయం అనేది ఉండుంటే ఇది పాజిటివ్, ఇది కాదు. ప్రజాస్వామ్యంలో స్వతంత్రాన్ని కాపాడడం అందరి ధర్మం. ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. నన్ను ఒకసారి ఓ నోటీస్ వచ్చింది కోర్టు నుంచి. ఏంటని ఆ నోటీసు? ఎవరికో కలెక్టరేట్లో మనం ఒక ధర్నా చేస్తాం, పెరుగుతున్న ధరకి మనం అప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము ఎవరినో అడ్డామట, వారి డ్యూటీస్ నుంచి అడ్డామని వారి కోర్టుకి వెళ్ళి మేము ఫరారు ఉన్నాము, మాకు అరెస్ట్ చేయించండి అని వారెంట్ అది కూడా సాటర్డే, ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే లాగా పెడతారు. ఎందుకంటే మండే మార్నింగ్ వరకు కోర్ట్స్ ఉండవు. ఇది ఇది ఏదో తుంటర్ బుద్ధి అనమాట. మెజిస్ట్రేట్ అన్నారు, కాదు మేము ఇప్పుడే ఆయన ఆ రోజు నేను ఎమ్మెల్యే కనుక నా ప్రెస్ కాన్ఫరెన్స్ వారు చూశారు కనుక వారు చెప్పారు. కాదు నోటీస్ సర్వ్ చేయమన్నా, నోటీస్ సర్వ్ అయింది. మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే ఏమైంది, 3 years నడిపారు. తర్వాత ఆ జడ్జ్మెంట్ ఇచ్చారు, కింద నథింగ్, ఇంటికి వెళ్తే మీరు ఫ్రీగా ఉన్నారని.
రిడిక్యులస్. పొలిటికల్ అపోనెంట్స్ ని ఇలా చేయడం చాలా రిడిక్యులస్. ఈవెన్ జగన్ అరెస్ట్ అయ్యాడు కదా, అది తెలియకుండా అరెస్ట్ చేస్తారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణలో భగ్గుమన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అశ్వారావుపేట పట్టణంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్. సిఐడి వద్ద నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడి. గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ ఆడిటోరియంలో చంద్రయాన్ మహోత్సవం. ఏరోస్పేస్ మెడిసిన్ అవకాశాలు, సవాళ్లు, భవిష్యత్తుపై అవగాహన. చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్ అన్ని హద్దులు దాటేశారన్న ప్రత్తిపాటి పుల్లారావు. ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.